హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ భంగిమలో శృంగారానికి నో చెప్తున్న స్త్రీలు. చాలామంది స్త్రీలు కొన్ని భంగిమలు నచ్చక నిర్మోహమాటం లేకుండా నో చెప్పేస్తున్నారు. ఈ భంగిమలో వారికి తృప్తి కలగక నో చెప్పేస్తున్నారు. అనేక రకాలైన భంగిమల్లో ఉత్సాహంగా పాల్గొనాలని చాలామందికి ఉంటుంది. కానీ ఆ భంగిమలో శృంగారం చేసేటప్పుడు అసంతృప్తిగా అనిపిస్తుందట. శృంగారం గురించి మాట్లాడడానికి ఎవరు ఆసక్తి చూపరు, కానీ శృంగారంలో ఆసక్తిగా పాల్గొంటారు. మామూలుగా 13 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి స్త్రీలు శృంగారం వైపుకు తమ ఆలోచనలను ఎక్కువగా చూపిస్తారట. వారిలో ఆ వయసులో ఎక్కువగా కామనాడులు అనేవి రిలీజ్ అయ్యి పురుష జాతికి దగ్గరవ్వాలని వారు తహతహలాడిపోతారట. వీరి వయసు 16 రాగానే అస్సలు కామాన్ని తట్టుకోలేక సెక్స్ను అనుభవించాలనే కోరిక మరింత ఎక్కువ అవుతుందట. ఆ వయసు అమ్మాయిలు పురుషులతోనే ఎక్కువగా స్నేహం చేస్తుంటారు. అసలు ఎందుకు ఇలాంటి భంగిమలకు నో చెప్తున్నారో చూద్దాం. 1. బలవంతపు రతిబంధం. ఈ రకం భంగిమను స్త్రీలు అస్సలు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఈ భంగిమలో స్త్రీలకు ఇష్టం లేకున్నా బలవంతంగా సెక్స్ను చేసి పురుషులు మాత్రం తృప్తి చెందుతున్నారు. కాబట్టి ఈ భంగిమకు ఏ స్త్రీ కూడా ఇష్టపడదు. ఇష్టం ఉంటే శృంగారాన్ని తృప్తిగా ఆస్వాదిస్తారు, లేదంటే స్త్రీలు నరకాన్ని చూస్తారు. 2. తాడునాడి భంగిమ. ఈ భంగిమలో స్త్రీ యొక్క కాళ్ళు చేతులను కట్టి శృంగారాన్ని చేస్తారు. అయితే ఈ భంగిమ స్త్రీలకు ఇష్టమే ఉంటుంది. కాకపోతే ఎంత ఇష్టం ఉన్నా సరే ఈ భంగిమకు నో చెప్పేస్తున్నారు. ఎందుకంటే కొంతమందికి ఇది ఇష్టమే ఉండవచ్చు, కానీ చాలామంది స్త్రీలకు ఇది అయిష్టంగా ఉంది. స్త్రీలను ఫ్రీగా వదిలేస్తేనే వారు శృంగార అనుభూతిని పూర్తిగా అనుభవిస్తారు, లేదంటే ఎంత ఇష్టం ఉన్నా కూడా బలవంతంగా సెక్స్ చేసినట్లవుతుంది. 3. అంగవిచక్షణ భంగిమ. ఈ భంగిమలో స్త్రీలు చాలా నరకాన్ని చూస్తారు. స్త్రీల యొక్క అన్ని అంగాలతో బలవంతంగా శృంగారం చేసి వారిని నలిపేస్తారు. స్తన్యాలను గట్టిగా బిగించి తాడుతో కట్టి చనుమునలను బలవంతంగా చీకడం చేస్తుంటారు. బొడ్డును పురుషుని చేతితో గట్టిగా వత్తడం, బొడ్డులో సెక్స్ చేయడం చేస్తుంటారు. స్త్రీలు నొప్పి నొప్పి అని అరిచినా కూడా వినిపించుకోకుండా బలవంతంగా ఆమె యొక్క అంగాలను నలిపేస్తుంటారు. 4. ఇంద్రలోకపు భంగిమ. ఈ భంగిమలో స్త్రీలు ఎంతగానో తృప్తి పడుతుంటారు. స్త్రీకి ఎక్కడ కావాలంటే అక్కడ శృంగారం చేసి తృప్తి పరుస్తుంటారు. ఏ రకం భంగిమను చేయమన్నా పురుషులు చేసేస్తుంటారు. ఈ భంగిమలో స్త్రీలు స్వర్గాన్ని చూస్తారు. కానీ వీరికి సెక్స్ను స్తన్యాలపై చేస్తే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ అది పురుషులకు నచ్చగా వారికి ఇష్టమున్నట్లుగా సెక్స్ను చేస్తుంటారు. కాబట్టి స్త్రీలు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడ్డా కూడా పురుషులు చేయనందున ఈ భంగిమలో అయిష్టాన్ని చూపిస్తారు. 5. నొకడక భంగిమ. ఈ భంగిమలో కూడా స్త్రీలు శృంగారాన్ని ఆస్వాదించరు. ఎందుకంటే ఈ భంగిమలో స్త్రీ యొక్క అందాలను అన్నిటినీ నొక్కి నొక్కి శృంగారం చేస్తారు. అలా నొక్కినప్పుడు స్త్రీలకు ఎంతో బాధగా అనిపించి ఈ భంగిమకు నో చెప్పేస్తున్నారు. ఈ భంగిమలోనైనా స్త్రీలకు సెక్స్ చేసే వాళ్ళు సంతోషంగా ఉండాలి. అప్పుడే ఆ భంగిమను ఎక్కువగా ఇష్టపడతారు. బలవంతంగా సెక్స్ చేసే స్త్రీలు తృప్తి చెందక నో చెప్పేస్తుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.